మా అక్క లెక్క చిట్టి వచ్చిందండి వయ్యారి దాన్ని కూడా తీసుకెళ్లి మీమర్స్ ఇంకా యూట్యూబ్ ఛానల్స్ న్యూస్ ఛానల్స్ వాళ్ళు నెగిటివ్ గా అయితే స్ప్రెడ్ చేసేసారు. చేయడం వల్ల తను కంప్లీట్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి హెల్త్ మీదకి అయితే తెచ్చేసుకుని ఈరోజు హాస్పిటల్ పాలు అయిపోయింది మీ వల్లే. ఇప్పుడు నువ్వు ఏమన్నా హెల్త్ మీదకి అయితే తెచ్చేసుకుని ఈరోజు హాస్పిటల్ పాలు అయిపోయింది మీ వల్లే. ఇప్పటికే చాలా మొయ్యాల్సిన భారం అంతా మోస్తుంది. అది మేము కల్లారా చూస్తున్నాము. తనని ఒక్కదాన్ని వదిలినా ఏమైపోతుందా అనేసి ఇన్ని రోజులు భయపడుతూనే వస్తున్నాము. డ్యూటీలో ఉన్నప్పుడు ఒంట్లో భయం భక్తి ఉండాలి. అది ఇంకా నీకు అలవాటైనట్లేదు. ఈ భయం అంటే ఏంటో అది ఎప్పుడు ఎలా వస్తుందో తెలుసా? మీ తొక్కు తీసుకుపోతే అమ్మలకలు తెస్తారా? మీరు అమ్మలకలు తెచ్చే మీరు ఇవ్వడి. మీ తొక్కు నువ్వు మీ తొక్కు పెట్టమని ఇవ్వడు. మీ తొక్కు గుద్ద మీకు దేంగులు బిడ్డ కోసి పాయింట్ అసలు చేసి మీ తొక్కు మీ గుద్దలు పెట్టుకొని మంచుకొని అవుల పువ్వులు తొక్కుతో తొక్కి పాయింతం ఈ తొక్కు చేసుకొని తిరిగి అమ్ముకోండి. మా ఇష్టం ఇష్టము, మా కష్టమే ఇష్టము. మీరెవరి మమ్మల్ని తొక్కు తీసుకుపోతే మీ తొక్కులు బాగాలేవు. మీ తొక్కుల కారం పడలేదు. ఎర్ర కారం మీ తొక్కులు వేస్ట్. మీ తొక్కులు రుచి లేవు. పీగల పేరు ఉంది. ఏరికి పీగల పేరు ఉంది. తొక్కులా చిన్నపిల్ల పీ ఉంటుందా? అది వస్తుంది మీ తొక్కులా. ఇప్పుడు నువ్వు ఏమన్నా చిన్నపిల్ల పీ ఉంటుందా? అది వస్తుంది మీ తొక్కులా. కాబట్టి నీ ఇంతవరకు ఒరేలేను కానీ ఇప్పుడు వేస్ట్ తొక్కులు. మీ తొక్కులు ఉన్న లక్కు అవి తొక్క. అది మురిపోయిన మామిడికాయలు, మురిపోయిన ఆమకాయలు, మురిపోయిన అవి ఏమంటారు విసిరికాయలు ఏ తొక్కు వేస్తారు. మీ తొక్కుల అది తొప్పేవారు. మీ తొక్కు కూడా ఎవరైనా వస్తే ఎవరైనా మీ దుకాణం మంది గుద్దలు ముసుకొని దుకాణం వేసుకోండి. లేదండి మా నాన్నగారికి జరిగి ఇప్పుడు ఈలోపు ఇంకొకరు హాస్పిటల్ పాలు చేశారు కదా అందరూ కలిసి. నాకు ఇదంతా తెలియదండి. మా అక్కకి ఏమన్నా అయితే మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? అది నాకు చెప్పండి. మేమైతే ఎలాగో నిండా మునిగిపోయి మమ్మల్ని కంప్లీట్ రోడ్డు మీదకి లాగేశారండి. మేమందరం విమెన్సే కదండి. మీ ఇంట్లో కూడా అక్క చెల్లెలు అమ్మ ఇంకా పెద్ద వీళ్ళందరూ ఉంటారు కదా. మీకు అర్థం కాకపోయి ఉండొచ్చు. తను తప్పు చేసింది. వీడియోస్లో అలా గంభీరంగా కనిపించినా తను ఎంత ఇన్నోసెంట్ అనేది మాకు తెలుసు. మేము చూస్తున్నాం కాబట్టి. ఊరుకో, నేను ఉన్నా కదా. నేను చచ్చానా? నేను ఉన్నా కదా. ఊరుకో ఊరుకోనా. వీలైనంత త్వరగా మీరు మంచిది ట్రోలింగ్స్ ఇక మీద ఆపేసేయండి. నేను చెప్తున్నా. తనకి మేము ఇది అని చెప్పుకోవడానికి అయితే నేను వీడియో చేయట్లేదండి. మా అక్క అయితే చాలా సీరియస్ కండిషన్లో ఉంది. తనకి మాత్రం ఏమైనా జరిగితే మీమ్స్ వేసిన వాళ్ళు న్యూస్లో ఏదైతే టెలికాస్ట్ చేశారో వీళ్ళు మాత్రమే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా లేదనేది నేను క్వశ్చన్ చేయడానికి నేను ఈరోజు వీడియో చేస్తున్నాను. పరిస్థితి బాగాలేదు నాన్న. నేనేమైపోవాలి? రాత్రి నిద్ర లేదు, పగలు తిండి లేదు, భయంకరంగా ఉంది నాన్న. ఏం చేయాలో అర్థం కావట్లేదు. విమెన్ని ఎందుకు అంత టార్గెట్ చేసినా నాకు అర్థం కావట్లేదు. ఒక విమెన్ ఎవ్వరి మెన్ సపోర్ట్ లేకుండా ఎదుగుతుంటే చూడలేరని నాకైతే అర్థమైంది. మా మమ్మీ మా అమ్మగారు ఆల్రెడీ మా నాన్నని కోల్పోయారు. సొంత కూతురు ఇంత క్షోభ అనుభవిస్తే ఏ తల్లి చూడలేదు. తన సారీ వీడియో చెప్తే తన ఫేస్లో సాడ్నెస్ లేదు, యాక్టింగ్ చేసింది లేదంటే టార్గెట్స్ చేసింది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళైతే అలాగే చేస్తారా?